మొదటి వచనం చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చినకు దమస్కులోని సమాజములో వారి పత్రికలేమని అడిగారు. దేవునికి స్తోత్రం. ఈ 3 చదవండి. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఇతడి పేరు సౌలు. ఇతగాడు మారు మనస్సు పొందిన తర్వాత నేనే పెట్టాను. ఇతగాడు మారు మనస్సు పొందిన తర్వాత ఇతనికి పౌలు అనే పేరు ప్రభువే పౌలుగా మార్చారు. అసలు ఇతని వృత్తి ఏంటంటే, మరి దేవుని బిడ్డలారా, ఇతడు డేరాలు కుట్టేవాడని, కొంతమంది శాస్త్రులు పరిచయుల దగ్గర పని చేశాడు. మహా నైపుణ్యత కలిగిన వాడు, మహాపాండిత్యము జ్ఞానం కలిగిన వాడు. గమలీయేలు పాదముల యొద్ద దేవుని యొక్క వాక్యమును బాగా నేర్చుకుని, ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకుని ఉన్నటువంటి వాడు. అయితే ఇతడు ధర్మశాస్త్రం అంటే తెలుసు, కానీ ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అనే ప్రవచనాలు అనే మాటలు ఇతను బుర్రలోకి ఎక్కక, యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చి వెళ్ళిన తర్వాత శిష్యులు సువార్త ప్రకటిస్తూ యేసే నిజమైన దేవుడని, ఆయనే మహిమ కలిగిన వాడని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అలాగ క్రీస్తును గురించి ప్రకటిస్తూ యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలందరినీ ఇతను హింసిస్తున్నట్టు బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ రాయబడింది, సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణ దారమైనట్టు. అంటే తనకిష్టం, ప్రాణం అంట. ఎవరినే? నా వైపు చూస్తూ వాక్యం అనాలి. ఎవరిని? క్రైస్తవులని హింసించటం, యేసు ప్రభువారిని నమ్ముకున్న వారిని హింసించటం, దేవుని పిల్లల్ని కొట్టటం, దేవుని పిల్లల్ని చంపటం ఇష్టమంట. ప్రాణాధారంగా చేసుకున్నాడట. అదొక పనిగా పెట్టుకున్నాడంట సౌలు గారు. పనిగా పెట్టుకుని దమస్కులో కూడా కొంతమంది యేసు ప్రభు వారి శిష్యులు ఉన్నారని, అక్కడ కూడా ప్రార్థన చేసేవారు ఉన్నారని, అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారని, వారిని కూడా చంపాలని అధికార పత్రాన్ని పొంది, ఒక అధికారాన్ని పొంది దేవుని బిడ్డలారా దమస్కు ప్రయాణం చేయడం ప్రారంభించాడు. దమస్కు పట్టణానికి వెళ్తా ఉంటే, దమస్కు పట్టణములోనే గవని ఎదుటికి రాగానే, దమస్కు ఎంటర్ అవ్వగానే దేవుడు సౌలుని దర్శించాడు. ఇంతకీ సౌలుని దేవుడు దర్శించడానికి గల కారణం ఏంటంటే, దమస్కులో ఉన్న దేవుని పిల్లల ప్రార్థన. ఈనాడు దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి ఆత్మలను మనం జయించగలగాలి. వారి పోరాటములను, వారి ఉన్మాదమును మనం జయించగలగాలి అంటే బైబిల్ అంది, మిమ్మలను హింసించే వారి కోసము ప్రార్థన చేయుడి. మనకి ఎవరు బాధ కలిగిస్తారో, నొప్పి కలిగిస్తారో, ఎవరు మనల్ని బలహీనపరుస్తారో, ఎవరు మనకి విరోధంగా ఉంటారో, ఎవరు మనకి శత్రువులుగా ఉంటారో, ఎవరు మనల్ని బాధించేవారుగా ఉంటారో, వారి నిమిత్తం మనం ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. నేను చెప్పన, క్రైస్తవుడు ఆయుధమే ప్రార్థన. మోకాళ్ళ మీద పడి క్రైస్తవుడు దేనికోసం ప్రార్థన చేసినా ప్రభు ఆ విషయాలలో ఖచ్చితమైన జయాన్ని అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. ఈరోజు ఉదయం బిడ్డలకు అదే చెప్పాను, ప్రార్థన. ఉదయం లేవగానే మనం ప్రార్థన చేయాలి, పడుకోగానే ప్రార్థన చేయాలి, ప్రయాణాల కొరకు ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు మొదటిగా అది దేవుడికి చెప్పాలండి. ఎందుకు మనం దేవుడికి చెప్పాలి అంటే, మనల్ని కాపాడేవాడు ఆయన, మనం సృష్టించిన వాడు, మన కొరకు చింతించేవాడు, మన కొరకు దేవుని బిడ్డలారా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు.
హల్లెలూయా. అంచేత మనం ప్రతి చిన్న విషయాన్ని ప్రభువుకి చెప్పాలి, ప్రభు దగ్గర అనుమతులు పొందాలి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దమస్కు పట్టణానికి ఎంటర్ అవ్వగానే లోపల కూడా అడుగు పెట్టకుండానే దేవుడు సౌలును మార్చేశాడు. కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలండి, అక్కడ భక్తులు చేస్తూ ఉన్న ప్రార్థనండి. నేను చెప్పనా, మన ప్రాంతాలు పట్టబడాలంటే, మన పట్టణాలు పట్టబడాలంటే, మన ప్రాంతంలో ఉన్న ప్రజలు రక్షణ పొందాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. నాకు ఒక ప్రేమ పట్టణములో ప్రార్థనా పరులు ఉన్నారండి. దమస్కు పట్టణం, ఇంకోటి చెప్పనా, దమస్కు పట్టణంలో అననీయ ఉన్నాడండి. దేవుని స్తోత్రం. అందుకనే సౌలు రక్షణ పొందగానే, సౌలు దేవుడు మాట్లాడగానే దమస్కులో ఎవరు చూడండి, దమస్కులో 10వ వచనం చదవండి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని పిలవగా అతడు ప్రభువా ఇదిగో అంటే, చూడండి నేను అంటాను, దమస్కులో అననీయ ఉన్నాడు కాబట్టి సౌలు మారగలిగాడు. హల్లెలూయా. ఇప్పుడు సౌలు ఎప్పుడైతే యేసయ్య దర్శించాడో, సౌలు ఏమన్నాడు, ఇంకో చూడండి అననీయ ఏమంటున్నాడో చూడండి, కింద అననీయ ఏమంటున్నాడో 12వ వచనం. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి, 13 చదవండి. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిమి. ఇక్కడను నీ నామమును ప్రార్థన చేయు వారందరూ బంధించుటకు ఇతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని. చూడండి మాట. హల్లెలూయా. ఇప్పుడు దమస్కులోనికి పౌలు ఎంటర్ అవ్వకుండా పౌలుని మార్చేసింది ఎవరంటే, ఒకటి అననీయ, రెండోది ఏంటి తెలుసా, దమస్కులో ఉన్న పరిశుద్ధులు. ఎక్కడ కూడా నీ నామమందు ప్రార్థన చేయి వారందరిని చంపాలని శాస్త్రుల దగ్గర, పరిచయుల దగ్గర అధికారం పొందొచ్చాడు. అందుకని అయ్యా ఈ అననీయ చెప్తున్నాడు అనమాట, అయ్యా దమస్కులో అననీయ ఉన్నాడు కాబట్టి పౌలుకి మారు మనసు వచ్చింది. నేను చెప్పను, అననీయ లాంటి వారు ప్రార్థనా పరులు ఏ పట్టణములో ఉంటే ఆ పట్టణం ఏమైపోద్దండి, రక్షించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇంకోటి చెప్పన, లోతు రక్షించబడ్డానికి, లోతు తప్పించబడ్డానికి, లోతు కాపాడబడ్డానికి మూల కారణం ఎవరో, అబ్రహాము. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఏ కుటుంబంలో ప్రార్థనా పరులు ఉంటారో, ఏ గ్రామంలో ప్రార్థనా పరులు ఉంటారో, ఏ దేశంలో ప్రార్థనా పరులు ఉంటారో ఆ పట్టణాలు రక్షణ పొందుతాయి. బైబిల్ అంటది, నీ నామము బట్టి ప్రార్థన చేయువారు రక్షించబడుదురు. అననీయ ఉన్నాడు, ప్రార్థన పరులున్నారు, పరిశుద్ధులున్నారు, శిష్యులున్నారు. అందుకని దమస్కులోనికి ఎంటర్ అవ్వగానే సౌలుని దేవుడు దర్శించేశాడు. నేను చెప్పనా, మన విరోధులు దర్శించబడాలంటే, మతోన్మాదులు దర్శించబడాలంటే, వ్యతిరేక స్వభావం కలిగిన వారు, క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు దర్శించబడాలంటే, దమస్కులో అననీయ ఉన్నట్టుగా, దమస్కులో ప్రార్థన పరులు ఉన్నట్లుగా ఈరోజు చివరి దినాలలో కూడా మన పట్టణాల్లో ప్రార్థనా పరులు లేపబడుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను, లోతు తప్పించబడ్డానికి సొదొమ పట్టణం బహు ఘోరమైన పాపంలో ఉందండి, బహు నీచమైన పాపంలో ఉండి, బహు అపవిత్రతలో బ్రతుకుతూ ఉంది. చిన్న పిల్లలు కూడా అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారట. ఎక్కడండి, సొదొమ పట్టణంలో. ఎప్పుడైతే చూడండి, అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం. లోతు కొరకు అబ్రహాం ప్రార్థన చేశాడు కాబట్టి లోతుకి ఆ మాత్రం కృప దొరికింది. లేదంటే సొదొమ పట్టణం ఎలాగూ నశించిపోయిందో, సొదొమ పట్టణం ఎలాగూ కాలిబూడిదైపోయిందో, లోతు కూడా అలా కాలిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయం చెప్పనా, యోనాతాను దావీదుకు స్నేహితుడట. ఎంత స్నేహితులంటే వారు ప్రాణ స్నేహితులట.
అంతేకాదు దావీదు అరణ్య శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు యోనాతానండి దావీదుకు సపోర్టుగా నిలబడ్డాడు. ఆ చిన్న కృప పొందాడు కాబట్టి మెఫీబోషేతు తన కుమారుడికి రాజు బల్ల దగ్గర భోజనం చేసే కృప దొరికింది. దేవుని స్తోత్రం. నేను అంటాను, దేవుని బిడ్డలారా, మరి మేము ప్రతి నెల IFJలో అదే ప్రార్థన చేస్తాం. ఉన్నత స్థానాలలో దేవుని నమ్మిన బిడ్డలో ఉండాలి. హల్లెలూయా. దానియేలు అండి జ్ఞానులందరినీ చంపేయమంటాడు. రాజు ఏం చేయమంటాడు? జ్ఞానులందరినీ చంపేయండి. జ్ఞానులందరినీ చంపేయమంటే ఆ జ్ఞానులందరితో పాటు దానియేలుకు కూడా మరణశిక్ష విధించబడ్డది. అప్పుడు ఈ సంగతిని అక్కడున్న సేనాధిపతులను వాళ్ళని అడిగి, అయ్యా ఎందుకు జ్ఞానులందరినీ చంపాలని ఉద్దేశం కలిగి ఉన్నారంటే, రాజుగారికి ఒక కళ వచ్చిందయ్యా, దాని భావన, దాని కళ భావన కూడా మర్చిపోయాడు, మర్చిపోయాడు. ఆ కళను వివరించి దాని భావాన్ని చెప్పగలిగిన వారు లేరు, వీళ్ళందరినీ రాజు అందుకే నియమించాడంటే, అప్పుడు దానియేలు అంటాడు, మాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను ఆ కళ భావానికి దేవుడు సమాధానం చెప్తాడని ఆ మరణాన్ని దానియేలు ఒకడు అడ్డుపడి తప్పించేశాడు. హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, మన మీదకు వచ్చుచున్న శ్రమలు శోధనలు తప్పించబడాలంటే ప్రార్థించే అననీయాలు, ప్రార్థించే శిష్యులు, ప్రార్థనా బృందాలు మనకు ఉండాలి. ప్రార్థన చాలా బలమైంది. నీకే సమస్య వచ్చినా, నీ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా ప్రార్థన చేస్తే చాలు, ప్రభు తప్పించేస్తాడండి. మేము అలాగే ఎన్నో శ్రమల నుంచి తప్పించబడ్డాం, ఎన్నో కష్టాల నుంచి తప్పించబడ్డాం, ఎన్నో ఫెను తుఫాను లాంటి ఉగ్రతల నుంచి మేము తప్పించబడ్డాం. దేవునికి స్తోత్రం. ప్రార్థనే ప్రాముఖ్యం. అననీయ ఉన్నాడు కాబట్టి సౌలు ఏమయ్యాడు? మారు మనస్సు పొందాడు. అననీయ ఉన్నాడు కాబట్టి సౌలు ఏమయ్యాడు? రక్షించబడ్డాడు, పట్టబడ్డాడు. అసలు ఎంత కిరాతకుడో తెలుసా సౌలు? అంటాడు, నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హింసించేవాడంట. ఎలా హింసించేవాడు తెలుసా? నిండు గర్భాలు కత్తితో పొడిచి చీల్చేసేవాడంట యేసు ప్రభువుని నమ్ముకుంటే. అంత కిరాతకుడంట. దేవుని స్తోత్రం. చూడండి, దూషించేవాడంట. ఎలాంటి కోటాలు జరిగితే బయట నిలబడి ఏమండి బూతులాడి తిట్టేవాడంట. పాస్టర్స్ని, సంఘంలో ఉన్న వారిని తిట్టేవాడంట, హాని చేసేవాడంట, దూషించేవాడంట. అలాంటోడు చూడండి కిందకి యేసుప్రభు ఏమన్నాడు సౌలు గారి గురించి? అంత భయంకరమైనోడిని ప్రభు ఎలా మార్చేసుకున్నాడో చూడండి. ఓ మాట చెప్తాను, 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటుంది. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతో, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతో, చలితోను, దిగంబరత్వముతో ఉంటుంది. ఇంకను చెప్పవలసిన అనేకములున్నవి. ఇవి గాక సంఘములన్నిటిని గురించి చెప్తూ కాదు. స్తోత్రం. అసలు ఎలాంటి వాడు ఎలా మారిపోయాడండి? ఎలా ఉండేవాడు? ఇప్పుడు ఎలా మారిపోయాడంట? బెత్తములతో కొట్టబడ్డాడంట, రాళ్లతో కొట్టబడ్డాడంట, వాడ పగిలిపోయి. దేవుని బిడ్డలారా, రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపాడంట. ప్రయాణాల వలన, నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలంట. చూడండి, సొంత ప్రజల వలన ఆపదలు వచ్చినాయి అంట. పట్టణాల్లో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు. ఏమండి, అంతగా మానేసి కపట సహోదరుల వలన
ఆపదలు. కపట సహోదరులు అంటే ఎవరో సహోదరులే, కానీ వారిలో కపటం ఉండి సౌలు గారిని చూడండి, సౌలు గారితోనే ఉండేవారంట, కానీ సౌలు గారికి గుంటనక్కలాగా ఆయన్ని బాధ పెట్టేవారంట. కష్టాలంట తరచుగా. తర్వాత తరచుగా జాగారాలు చేశాడంట, ఆకలి దప్పులు ఉన్నాయంట, ఉపవాసాలు చేశాడంట. దిగంబరత్వం అంటే బట్టలు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంట. ఇదిగాక తాను స్థాపించిన 14 సంఘాల గురించిన భారము పౌల్లో ఉందంట. ఎలాంటి వాడు ఎలా మారిపోయాడండి? నేను విషయం చెప్పన దేవుని బిడ్డలారా, అలా మారుటకు పరిశుద్ధుల ప్రార్థనలే కారణం. దేవుని స్తోత్రం. ఇక్కడ సువార్త రావడానికి కూడా ఎవరో ప్రార్థన చేసి ఉంటారు. ఆ ప్రార్థన ఫలమే దేవుడు మీకు ఇక్కడ సంఘం వచ్చింది. హల్లెలూయా. నేను రక్షించబడ్డానంటే దేవుడు అనాది సంకల్పం నా కోసం ఎవరో ప్రార్థన చేశారు. ఇప్పుడు మీరు మన ప్రాంతం కోసం ప్రార్థన చేస్తే మీ ప్రార్థన బట్టి ఇక్కడున్న ప్రజలను ప్రభు రక్షిస్తాడు. హల్లెలూయా. నేను విషయం చెప్పనండి, మనం ఎప్పుడైతే సంఘం ప్రారంభించామో శత్రువు కూడా మనకి విరోధమైన వారు లేపుకుంటాడు ఖచ్చితంగా. మనం వాళ్ళతో పోరాడకూడదు, వాళ్ళని అడ్డగించకూడదు, వాళ్ళని ఎదిరించకూడదు, కానీ మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి.